ఇప్పుడు ఎన్పి యాడ్ అండ్ ఎన్పి కంప్లీట్ క్లాసెస్ చూద్దాం. ఇప్పుడు నాన్ డిటర్మినిస్టిక్ ఆల్గరిథం అంటే అవుట్పుట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ ప్రాపర్లీ ఈవెన్ నో ద ఇన్పుట్. మనకి ఇప్పుడు Q0 అని ఒకటి ఉంది, నాకు దీని యొక్క ఇన్పుట్స్ చేయొచ్చు. ఇప్పుడు దీని యొక్క ఇన్పుట్స్ చేయొచ్చు 0 0 అని నాకు ఇన్పుట్స్ తెలిసినా కూడా నేను అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ Q1 వస్తుంది, నాకు ఇక్కడ Q2 వస్తుంది. ఈవెన్ ఐ నో ద ఇన్పుట్స్ ఐ కెనాట్ ప్రిడిక్ట్ ద అవుట్పుట్. ఇన్పుట్స్ తెలిసినా కూడా నేను అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయకపోతే దాన్ని నాన్ డిటర్మినిస్టిక్ ఆల్గరిథం అంటారు. అర్థమైందా? ఇన్పుట్ తెలిసి నేను అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయకపోతే నాన్ డిటర్మినిస్టిక్. ఇప్పుడు డిటర్మినిస్టిక్ అంటే ఏమైపోతుంది? ఐ కెన్ ప్రిడిక్ట్ ద అవుట్పుట్ విత్ ద ఇన్పుట్స్. ఇప్పుడు Q0 ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ Q1 ఇస్తే నాకు ఇక్కడ Q1 స్టేట్కి వెళ్తుంది, ఇక్కడ 0 ఇస్తే Q2 స్టేట్కి వెళ్తుంది. సో నాకు ఇన్పుట్స్ తెలిస్తే నేను అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? ప్రిడిక్ట్ ద అవుట్పుట్. ప్రిడిక్టింగ్ ద అవుట్పుట్, దీన్ని డిటర్మినిస్టిక్ అంటారు. ఒకవేళ అవుట్పుట్ నా ఇన్పుట్ చేసినా కూడా నేను అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయకపోతే దాన్ని నాన్ డిటర్మినిస్టిక్ ఆల్గరిథం. అర్థమైందా? నాన్ డిటర్మినిస్టిక్ ఆల్గరిథంకి డిటర్మినిస్టిక్ ఆల్గరిథం డిఫరెన్స్. ఇన్పుట్స్ తెలిసి కూడా నేను అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయలేకపోతే నాన్ డిటర్మినిస్టిక్ కిందకి వెళ్తుంది. నాకు ఇన్పుట్స్ తెలిసి అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయగలిగితే దాన్ని డిటర్మినిస్టిక్ కిందకి వస్తుంది. ఓకే, అదే రాసిన ఇక్కడ. అవుట్పుట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ ప్రాపర్లీ ఈవెన్ ఇఫ్ ఐ నో ద ఇన్పుట్స్, ఇట్ కమ్స్ అండర్ నాన్ డిటర్మినిస్టిక్. సేమ్ ఇన్పుట్, ఇక్కడ నేను రెండింటికి సేమ్ ఇన్పుట్ ఇచ్చిన 0 0, ఇట్ గివెన్ విల్ గివ్ డిఫరెంట్ అవుట్పుట్స్ ఫర్ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో నేను సేమ్ ఇన్పుట్ ఇచ్చిన, నేను ఇప్పుడు రెండింటిని సేమ్ ఇన్పుట్స్ అనుకున్నా చేసిన, కానీ నాకు డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చినాయి, డిఫరెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ అవుట్పుట్ నేను ప్రిడిక్ట్ చేయలేకపోయినా, దాన్ని సేమ్ ఇన్పుట్ ఇక్కడ 0 ఇచ్చిన బట్ డిఫరెంట్ అవుట్పుట్స్ ఇచ్చినాయి. నాకు Q1 అనేది Q2 అనేది డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చినాయి, నేను సేమ్ ఇన్పుట్స్ ఇచ్చిన 0 0. నో, ఇట్స్ ఏ నాన్ డిటర్మినిస్టిక్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్స్ ఇచ్చిన, నేను అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను Q1 అని Q2, దాన్ని డిటర్మినిస్టిక్ అంటారు. సో ఆల్గరిథం విల్ టేక్ మోర్ దెన్ వన్ పార్ట్ ఇన్ నాన్ డిటర్మినిస్టిక్ ఆల్గరిథం. ఓకేనా? వీ కెనాట్ డిటర్మైన్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ని డిటర్మైన్ చేయలేము ఈ నాన్ డిటర్మినిస్టిక్లో. ఓన్లీ అప్రోప్రియేట్ సొల్యూషన్స్, నో అక్యురేట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓన్లీ అప్రోప్రియేట్ సొల్యూషన్స్ ఉంటాయి, అక్యురేట్ సొల్యూషన్స్ ఉన్నాయి నాన్ డిటర్మినిస్టిక్లో. ఓకేనా? డిటర్మినిస్టిక్ అంటే ఏం అర్థం కావాలని మీకు ఇక్కడ ఫిగర్ వేసిన. ఇది అంటే నాన్ డిటర్మినిస్టిక్ మ్యాటర్. కొన్ని అప్రోప్రియేట్ సొల్యూషన్స్ ఉంటాయి, అక్యురేట్ సొల్యూషన్స్ ఉండవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాబ్లం అయినా, జెనెటిక్ ఆల్గరిథం అయినా, ఎక్సెట్రా. ఇప్పుడు రిడక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిడక్షన్ అంటే ఇప్పుడు నా దగ్గర ప్రాబ్లం 1 ఉంది, ప్రాబ్లం 2 ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం 1ని నేను ఆల్గరిథం, ఈ ప్రాబ్లం 2 యొక్క ఆల్గరిథంతో సాల్వ్ చేయగలిగితే, ఇప్పుడు ఈ యొక్క ఇన్పుట్ ఉంది చూస్తావా, ఈ ఇన్పుట్ని నేను ప్రాబ్లం 2కి ఇవ్వగలుగుతాను. అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం 1, ఇది ప్రాబ్లం 2. ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి దానికంటే ఒక ఇన్పుట్ ఉంటుంది, దానికంటే ఒక ఆల్గరిథం ఉంటుంది. అట్లా దీనికంటే ఒక ఇన్పుట్ ఉంటుంది, దీనికంటే ఆల్గరిథం. ఈ ప్రాబ్లం 1ని నేను ప్రాబ్లం 2 యొక్క ఆల్గరిథంతో సాల్వ్ చేయగలిగితే, అర్థమవుతున్నా? ప్రాబ్లం 1ని ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ప్రాబ్లం 1ని ప్రాబ్లం 2 యొక్క ఆల్గరిథం, దీని యొక్క ఆల్గరిథంతో సాల్వ్ చేయగలిగితే నేను, అప్పుడు ఏది ఇన్పుట్ ఉందో, ఇదేంటి ప్రాబ్లం 1 యొక్క ఇన్పుట్ ఉందో, నేను ప్రాబ్లం 2తోని ప్రాబ్లం 1 యొక్క ఇన్పుట్ని ప్రాబ్లం 2కి ట్రాన్స్ఫర్ చేసి అవుట్పుట్ని నేను తీసుకోగలుగుతాను. ఇది రిడక్షన్ అంటే. రిడక్షన్ అంటే అర్థమైందా? ఇప్పుడు నేను నీట్గా ఇంగ్లీష్ రాసిన చూస్తాం, ఏంటి అర్థమైంది కదా. ఎప్పుడే సింపుల్, ప్రాబ్లం 1 యొక్క ప్రాబ్లం 1ని నేను ఆల్గరిథం 2 ఇది ప్రాబ్లం 2 యొక్క ఆల్గరిథంతో సాల్వ్ చేయగలిగితే, నేను దీని యొక్క ఇన్పుట్ని ప్రాబ్లం 2కి ఇచ్చేయచ్చు, అప్పుడు అవుట్పుట్ ప్రిడిక్ట్ చేయొచ్చు. అదే రిడక్షన్ అంటే. ఇప్పుడు కన్సిడర్ వీ హ్యావ్ 2 డిసిజన్, ప్రాబ్లం 1 అండ్ ప్రాబ్లం 2. డిసిజన్ అంటే ఎస్ ఆర్ నో అవుట్పుట్స్. లైక్ ఇప్పుడు ప్రాబ్లం 1 అనేది ప్రాబ్లం 2 ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం 1 ఇక మంచి ఇంగ్లీష్ డెఫినేషన్ చూడండి. ఈ ప్రాబ్లం 1 కెన్ బి సాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్గరిథం 2. ప్రాబ్లం 1 ఈజ్ సాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్గరిథం 2. దెన్ వీ కెన్ కన్వర్ట్ ఇన్పుట్ ఆఫ్ I1, దీని యొక్క ఇన్పుట్ని ఇంటూ I2 అండ్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ఫర్ P2. సో దీని యొక్క సొల్యూషన్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? సొల్యూషన్ ఆఫ్ P1 సొల్యూషన్ ఫర్ P1. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం P2తో సాల్వ్ చేయగలిగితే, అప్పుడు దీని యొక్క ఇన్పుట్ని P2 పంపించేసేసి దీని యొక్క సొల్యూషన్ని ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? P1 ఈజ్ రెడ్యూస్ టు. ఇప్పుడు అదే రాస్తున్నాడు. సో ఏం రాస్తున్నాడు? ఈ ఆల్రెడీ ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్ రెడ్యూస్ P1 ప్రాబ్లం అనే ఏమైనా రెడ్యూస్ అయింది. రెడ్యూక్షన్ అంటే అదే కదా, ప్రాబ్లం అనేది రెడ్యూస్ టు ప్రాబ్లం 2కి నేను. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఆల్గరిథం పని అవసరం లేదు, ఎందుకంటే నేను ఈ P1 ఆల్గరిథం 2 సాల్వ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో నాకు అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ ఆల్గరిథం A1. సో I1 అనే ఇన్పుట్ని దేనికి ఇస్తున్నా? ప్రాబ్లం 2కి ఇస్తున్నా.
ఎందుకంటే దాని ప్రాబ్లం వన్ అనేది ఆల్గరిథం T2 సాల్వ్ అయిపోయింది కాబట్టి. సో I1 అనేది ఇన్పుట్ ఫర్ ప్రాబ్లం 1 ఇచ్చిన, ఇది ఒక ఫంక్షన్ ఉంటుంది. తర్వాత I2 అనేది దీని యొక్క దేంటి ప్రాబ్లం T యొక్క ఆల్గరిథం ఇన్పుట్ 2, తర్వాత దాని యొక్క అవుట్పుట్ ఇట్లా వస్తుంది, సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం 1 యొక్క సొల్యూషన్ వచ్చింది. అంటే అర్థమైంది, ప్రాబ్లం 1 ఆల్గరిథం 2 నేను సాల్వ్ చేయగలుగుతున్నాను. సో దాని బదులు సో నేనేం చేయగలుగుతాను, దీని ఇన్పుట్ని దీంట్లో ప్రాబ్లం 2లో పెట్టేసి ప్రాబ్లం 1 యొక్క సొల్యూషన్ని నేను ఫైండ్ చేయగలుగుతాను. ఓకేనా, చాలాసార్లు రిపీట్ చేసిన, ఇంకోసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసి మీకు అర్థమవుతుంది రిడక్షన్ అంటే ఏంటో. అర్థమైందా, నా రిడక్షన్ నేను ఇక్కడ రాసిన. ఇప్పుడు రిడక్షన్ ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడు అర్థమవుతుంది రిడక్షన్ ఎందుకు చెప్పినాను. NP-hard, NP కంప్లీట్ ఉంటుంది. NP-hard అంటే ఏ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ NP-hard ఇఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ NP-hard కెన్ బి పానిమల్లీ రెడ్యూస్. ఇది ఎప్పుడు అవుతుంది, NP-hard లోపల ఉన్న NP-hard అన్నిటినీ రెడ్యూస్ చేయగలిగితే అప్పుడే దాన్ని NP-hard అంటాడు. ఇప్పుడు సపోజ్ నా దగ్గర NP ప్రాబ్లం ఉంది, ABCD, ఇవన్నీ ఎట్లా రెడ్యూస్ చేయాలా, ఇవన్నీ నేను ఎక్స్లోకి రెడ్యూస్ చేస్తేనే అప్పుడు నేను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాను. ఓకేనా, అర్థమైనా. ఇప్పుడు ABCD అని ఇవన్నీ NP ప్రాబ్లమ్స్ అనుకున్నాం. ఇఫ్ ఆల్ దీస్ కెన్ బి రెడ్యూస్ టు X ఇట్ ఈస్ కాల్డ్ NP-hard. ఇవన్నీ నేను NP-hardకి నేను రెడ్యూస్ చేయగలుగుతానే అప్పుడు దాన్ని NP-hard ప్రాబ్లం అంటారు. అర్థమైందా. ఇప్పుడు రిడక్షన్ ఎందుకు చెప్పినాను, ఏవైతే NP ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎక్స్లోకి సేమ్ రిడక్షన్ చేయగలిగితే అప్పుడే దాన్ని NP-hard ప్రాబ్లం అంట. ఇప్పుడు NP కంప్లీట్ అంటే ఏంటిది, ఇట్లా గీసుకోండి, ఫస్ట్ సెట్ గీసేస్తే సరిపోతుంది మీకు. ఇది NP ప్రాబ్లం, ఇది NP-hard ప్రాబ్లం. NP-hard ప్రాబ్లం అంటే ఏంటిది, ఏవైతే లోపల ఉన్న NP ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేను రిడక్షన్ టు X చేస్తే దాన్ని NP-hard ప్రాబ్లం అంటారు. సో ఇవి NP, ఈ రెండింటి ఇంటర్సెక్షన్ ఏం చూసినామా, వీటినే NP కంప్లీట్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే P ఎల్లుంది NP లోపల సబ్సెట్, అట్లనే P ఈజ్ ఇన్ NP-hard రిడ్యూసిబుల్ టు X. సో NP-hard అనేది ఇక్కడ కూడా పాలినామియల్స్ ఉంటాయి, దాన్ని మనము రిడక్షన్ చేసినాం, రిడక్షన్ టు X చేసినాం కాబట్టి ఏమైనాయి, NP-hard ప్రాబ్లమ్స్ అయినాయి. సో ఈ రెండుటి కలిపితే ఇంటర్సెక్షన్ ఏం చేసినాం, వీటిని ఏ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ NP ప్రాబ్లమ్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ P ఈజ్ ఇన్ NP, P అనేది NP లోపల ఉండాలి, అండ్ P ఈజ్ ఇన్ NP-hard, P అనేది NP-hard లోపల కూడా ఉండాలి. NP-hard అనేది P అనేది ప్రాబ్లమ్స్ అన్ని X లోపలికి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తేనే అప్పుడు దాన్ని NP-hard అంటారు. సో ఆ రెండిట్లో ఉండాలా, అప్పుడు ఒక ఇంటర్సెక్షన్ ఫామ్ అవుతుంది, దాన్ని NP కంప్లీట్ అంటారు. రెడ్యూస్, దీన్ని అర్థమైందా ఇది.